ఈ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకి లేదు, ఆల్రెడీ ఉన్నవి కూడా పోతాయి. నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు స్కూల్లో బాగా పాటలు పాడుతుంటే పాటల పోటీలో నా పేరు పెట్టారు. మనవాడు బాగా పాడతాడు, ప్రైజ్ తెస్తాడు మనకని. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ అనే పాట నేర్పారు నాకు మాస్టర్ గారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవోడ, అది పాట నాది. వాళ్ళేం బాగా ఆశలు పెట్టుకున్నారు, స్కూల్లో ఎక్కడ పాడమన్నా పాడుతున్నాను. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇక గిఫ్ట్ మనకే రా బాబు, బహుమతి మనకే వచ్చిద్దని, ప్రైజ్. ఇక్కడంటే క్లాసు మాస్టర్లు పిల్లలు అందరూ అలవాటు కాబట్టి ఎగిరెగిరి పాడా. అరే ఆ పోటీ కేంద్రం దగ్గరికి పోయేసరికి మొత్తం మనుషులు, నేను ఎరగని మనుషులు ఎంతమంది కూర్చొని ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నాకే ఇచ్చారు మైకు. నిజమండి, నాకే ఇచ్చారు మైకు. ఆ జనాలు చూసి, ఆ జనాలను చూసి, ఎక్కడెక్కడ అనేక స్కూళ్ళ నుంచి వచ్చారు టీచర్స్, వాళ్ళందరినీ చూసి ఫస్ట్ నా కర్మగాలి నాకే మైక్ వస్తే ఇక నా దడ స్టార్ట్ అయింది. నిజంగా స్టేజ్ ఫియర్ అంటారు కదా, అది వచ్చింది తీవ్రంగా. మైక్ పట్టుకుంటే మైక్ ఆగట్లే చేతిలో, వణుకుడు వస్తుంది, ఒక రేంజ్లో వణుకుతుంది. ఇది వణుకుతుందని ఈ చేయి సపోర్ట్ చేసి 2 చేతులు పెట్టి పట్టుకున్నా. పాట మర్చిపోయా. మాస్టర్ అంటున్నాడు పాడురా అంటున్నాడు, మాట రాట్లా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, కింద పడతానేమో అనిపిస్తుంది, అంత బ్లర్గా ఉంది, బయర్లు గమ్ముతున్నాయి, చెవులు దిబ్బుల్లో పడ్డట్టున్నాయి, గుండె వేగం పెరిగిపోతుంది. ఆయన అడుగుతున్నాడు పాడురా, పాడు, నువ్వే ఫస్ట్ పాడు అన్నాడు. ఏం పాట అన్నా? ఏం పాట ఏందిరా? చెయ్యెత్తి చేయకొట్టు. ఆహా ఓకే అన్ని పట్టు. చెయ్యెత్తి చదువుతున్న పాట పాడటం ఆపేశా. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవోడ అని మళ్ళీ ఆయనకి వెళ్ళి చూస్తున్నా. పాడరా. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడు. ఓకే. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడరు దరిద్రుడు. మగువ మాంచాలని తోడబుట్టినవా, మగువ మాంచాలని అడు చూడరా, అడు చూసి పాడరా. బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్. ఆయన చెప్పటం నేను చదవటం, మంత్రాలు చదివినట్టు. ఒక పల్లవి ఒక శరణం పూర్తి గల. ఇంకా చాలు కూర్చో దరిద్రుడు, కూర్చో అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజు సంగతి ఏమో కానీ పొయ్యే ప్రాణం వచ్చినట్టుంది కూర్చోమనంగానే. భయం జ్ఞాపక శక్తిని దెబ్బకొట్టిద్ది, భయం మన ఆలోచన శక్తిని దెబ్బకొట్టిద్ది. అది రానికూడదు, అదొక సాధన అంతే. దాన్ని అధిగమించాలి. పిల్లలకి చెప్పాలి, పిల్లలకి లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమటలు పట్టేటట్టు చేయకూడదు. ఏమైతే అదేంది కానీ బిడ్డ, దేవుని కృపను బట్టి నా పిల్లలకి అంతే చెప్పా. నేను చేయకుండా చెప్పట్లా, వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే. ఎప్పుడూ వాళ్ళని ఒత్తిడి చేయలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సన్నివేశం అలా ఉంది, సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను, కడుపును పుట్టిన పిల్లల్ని కావచ్చు, తోడబుట్టిన వాళ్ళని కావచ్చు, తోటి వాళ్ళని కావచ్చు, ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, ఊరడించే మాటలు, ధైర్యపరిచే మాటలు, కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి.